హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రపంచమంతా శ్రీకృష్ణ జాతి కావాలి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మరి పిరమిడ్ మాస్టర్ అంటే తన గురించి అన్నీ తెలుసుకున్నవాడు అని అర్థం. అంటే తను ఎందుకు వచ్చాడు, ఎలా పుట్టాడు, తనే ఈ జీవితాన్ని ఎన్నుకొని వచ్చాడు అనే విషయాలన్నీ తెలిసినవాడు. అంటే అలాగే జన్మల పరంపర ఫలితంగానే అంటే ఎన్నో జన్మలు మనం తీసుకుంటూ ఉన్నాం, ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, తప్పులు చేస్తూ ఉన్నాము, మంచి చేస్తూ ఉన్నాము. ఆ తప్పులు, ఆ కర్మల వలన మన ప్రస్తుత జన్మ అంటే మన వర్తమాన జన్మ ఉంటుంది. ప్రతి జన్మలో కూడా ఎన్నో రకాల మనుషులతోనూ జంతువులతోనూ జీవిస్తూ రకరకాల అనుభవాలను పొందుతూ ఉంటాడు. అంతే కదా ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క జన్మలోనూ అంటే జంతువులతోనూ జీవిస్తూ ఉంటాం, మనుషులతోనూ జీవిస్తూ ఉంటాం, అందరితోనూ ఎన్నో అనుభవాలు ఉంటాయి మనకు జీవితంలో. జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కార్యకారణ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము అన్నింటినీ తెలుసుకొని ఒక పాఠంలా స్వీకరిస్తూ ఉన్నవాడే మన పిరమిడ్ మాస్టర్. అంటే అంతే కదా, అన్నీ తెలుసు, కర్మ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం అన్నీ తెలిసి జీవిస్తున్నవాడు. ఈ ప్రపంచంలో ధ్యానం గురించి కానీ అహింస గురించి కానీ తెలుసుకోవడానికి చాలామంది విముఖత అంటే సరిపోదన్నమాట, వాళ్ళకు హేళన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఏమంటారు అంటే వాళ్ళు కౌరవ సంతతికి చెందిన వాళ్ళు అని అర్థం అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్లకు తెలిసిన ఆ హింసాత్మక పద్ధతులలోనే జీవిస్తూ ఉంటారు. అలా జీవిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళే ఈ భూమి మీద చాలామంది ఉంటారన్నమాట. మేము ఎవ్వరికీ హాని చెయ్యము, మాకు హాని చేసేవాళ్ళు మాకు వద్దు అని చెప్పేవాళ్ళంతా ఎవరు అంటే పాండవులు అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చాలా కొంతమందే ఉంటారనమాట. అంటే మేము ఏ హాని చెయ్యము, హాని చేసేవాళ్ళు మాకు వద్దు అని ఉంటారు. వాళ్ళెంత కొంతమందే ఉంటారు. మళ్ళీ లోక కళ్యాణం కోసమే మేము పుట్టాము, అంటే ఈ యూనివర్స్ కోసమే, అంటే ఈ లోకానికి ఏమైనా చేయడానికి మేము పుట్టాము అని జీవించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శ్రీకృష్ణ సంతతికి చెందిన వాళ్ళు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టినట్లు ఉంటారు. వాళ్ళెవరు? మన పిరమిడ్ మాస్టర్స్. అంటే వీళ్ళు పిరమిడ్ మాస్టర్స్ ఎలా ఉంటారు అంటే శ్వాస అంటే ప్రాణం అంట, ప్రాణం అంటే శక్తి అంట అంటూ శ్వాస మీద ఎంతో ప్రచారం చేస్తూ విశేషంగా చేస్తూ ఉన్నవాళ్ళే ఈ పిరమిడ్ మాస్టర్లు. అంటే శ్వాసే ప్రాణము అని ప్రతి ఒక్కరికి చెబుతూ అదే శక్తి అని ఊరు తిరుగుతూ ఉన్నారన్నమాట. శ్వాస రూపంలో నీ దగ్గర ఉన్న నీ శక్తిని ధ్యానం ద్వారా పట్టుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అంటే శ్వాసని మనం ఎప్పుడు పట్టుకుంటామో మనకప్పుడు శక్తి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందో అప్పుడు మనకు చక్కగా శక్తి వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ సంతతికి చెందిన వాళ్ళు. అంటే వాళ్ళే యేసుక్రీస్తు సంతతికి చెందిన వాళ్ళు, అల్లా సంతతికి చెందిన వాళ్ళు అని అర్థం ఫ్రెండ్స్. దేహం అంటే మట్టి అంట, దేహం అంటే మట్టి అంట, ఆత్మయే మనం అంట, ఆత్మ అంటే దైవం అంట, దైవం అంటే ఆత్మ అంట, మనమే దేవుళ్ళమంటారో అన్నలార మనదే ఆనందం అంటారు అని చెబుతూ ఉంటే ఈ దేహము మట్టి అంటే ఆత్మయే మనము, అంటే ఈ శరీరము నేను కాదు, ఆత్మయే నేను అని తెలుసుకొని అందరూ దేవుళ్ళమే, మనమందరము దేవుళ్ళమే అని చెబుతూ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మశక్తిని తట్టి లేపుతూ ఉన్నారు ఫ్రెండ్స్.
బ్రతుకంటే ఆట అంట బ్రతుకంటే పాట అంట బ్రతుకంటే నాటకమంట బ్రతుకంటే నాట్యమంట వైరాగ్యం వద్దంటారు అన్నల వైభోగం మనదంటారు అంటూ వైరాగ్యంతో ఏడుస్తూ కూర్చోకుండా వైభోగంగా ఎలా బ్రతకాలి అని నేర్పిస్తూ ఉన్నారనమాట. అంటే ఈ బ్రతుకే ఒక పాట, ఇదే ఒక నాటకము అని తెలుసుకొని బాధపడకుండా నిజంగా వైభోగము జీవితం అంటే ఇలానే ఉంటుంది, మనం ఎన్నుకొని వచ్చిన జీవితమే అని తెలుసుకొని ఎంతో వైభోగంగా జీవిస్తూ ఉన్నారు బాధపడకుండా అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి షేక్స్పియర్ ఏమన్నాడు? ప్రపంచం అన్నది ఒక నాటక రంగం, ఇందులో మనమందరము ఎవరు? నటీనటులం అని ఎప్పుడో చెప్పేశాడు కదా ఫ్రెండ్స్. యుగమార్పిడి వంటి గొప్ప సమయంలో మరి ప్రపంచమంతా శ్రీకృష్ణ జాతి కావాలి, ఎందుకంటే వాళ్ళు వేళ్లలో లెక్క పెట్టినట్లు చాలా కొంతమంది ఉన్నారు అనే దివ్య సంకల్పంతో, అంటే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ జాతి కావాలి అని మన పిఎస్ఎస్ఎం భారతదేశమంతా అంతేకాకుండా ప్రపంచమంతా ధ్యాన శాకాహార ప్రచారాలను చాలా ఎక్కువగా ముమ్మరంగా చేసేస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకు? ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ జాతి కావాలి. వాళ్ళ విశేష కృషి వల్ల మరి ఇంకా 10 సంవత్సరాలలో ప్రపంచం ఎలా అవుతుంది అంటే ధ్యాన శాకాహారమయం, ధ్యానమయంతో పాటు శాకాహారమయం కూడా అయి తీరవలసిందే, అయి తీరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న కౌరవ జాతి అంతా పాండవ జాతిగా, పాండవ జాతి అంతా ఎలా మారాలి? శ్రీకృష్ణ జాతిగా మారి తీరాల్సిందే అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు దీనినే, అంటే ఇలాగే ఉండాలి, ఈ ప్రపంచమంతా ఈ భూమండలమంతా అలాగే కావాలి అని తిరుగుతూ ఉన్న వాళ్ళే మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్. జై పిరమిడ్ మాస్టర్స్, జై జై పిఎస్ఎస్ఎం. మరి ధ్యానం ఎలా చేయాలో మనం అందరము ప్రతి వీడియోలోనూ తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలి? సుఖ స్థిర ఆసనంలో కూర్చోవాలి. పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. మన కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే, అంటే మన న్యాచురల్ బ్రీత్ను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.